అలా నేను విశ్వేశ్వరరావు రాను రాను టీచర్ల మీద గుడ్డులు పోతుంది. అసలు వాళ్ళు పాఠాలు చెప్తున్నారా, లేదంటే అక్కడికి వచ్చినటువంటి యుక్త వయసులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని చెరుస్తున్నారా అనేటువంటి సందేహం వచ్చేలా. ఈ మాట నేను ఎందుకంటున్నానంటే, తెలంగాణలో ఉండే నారాయణపేట జిల్లాలో ఒక ఉపాధ్యాయుడు, తెలుగు ఉపాధ్యాయుడు 10వ తరగతి అమ్మాయిని అత్యాచారం చేశాడు, లోపరుచుకొని పలుమార్లు ఆమెని శారీరకంగా అనుభవించాడు. ఆ దృశ్యాలను ఇంకొక ఉపాధ్యాయుడు షూట్ చేశాడు. ఆ వీడియోని అక్కడ ఉన్నటువంటి సర్పంచ్కి ఇస్తే సర్పంచ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మరి ఇంత దారుణం ఏంటి? 10వ తరగతి జరిగేటువంటి అమ్మాయికి పాఠాలు చెప్పాల్సినటువంటి తెలుగు టీచరు ఆవిడని లోపరుచుకుంటే దాన్ని ఇంకొక టీచరు షూట్ చేయటం, దాన్ని మళ్ళీ సర్పంచ్ భర్తకి అందజేస్తే అతను సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం, ఇవన్నీ కూడా టీచర్ల యొక్క కొంతమంది వాలకం ఎలా ఉందనే దానికి నిదర్శనంగా కనిపిస్తుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్వపరాలు చూస్తే నారాయణపేట జిల్లాలో ఈ సంఘటన బయట రావడంతో కలకలం రేపింది. జిల్లా ఎస్పీ వినీత్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, మద్దూరు మండలం మిమినాపూర్ ప్రభుత్వ పాఠశాల, అక్కడ తెలుగు పండిట్గా పనిచేస్తున్నటువంటి చండేపల్లి స్వామి అతని పేరు. అదే పాఠశాలలో ఈ చండేపల్లి స్వామికి వ్యతిరేకించేటువంటి, అంటే శత్రువుగా లేదంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్నట్టు ఇంకో టీచర్ పేరు గురునాథ్ రెడ్డి, ఉపాధ్యాయుడు. వీళ్ళిద్దరూ పడదు ఒకరికొకరికి. దాంతో ఈ చండేపల్లి స్వామి 10వ తరగతి అమ్మాయిని అనుభవిస్తున్నటువంటి దృశ్యాలని కంప్యూటర్ గదిలో వీళ్ళిద్దరూ ఉంటే ఆ దృశ్యాన్ని తీశాడు. ఆ గురునాథ్ రెడ్డి ఏం చేశాడు, అక్కడ ఉండే సర్పంచ్ గూళ్ళ రవి అతనికి పంపించాడు. సర్పంచ్ భర్త అతను గూళ్ళ రవి అని అతను. దీంతో రవి అనుచరులు ఆనంద్, విజయ్ కుమార్, మేకల రవిలతో కలిసి ఉపాధ్యాయుడు స్వామిని, గురునాథ్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయుడు చెన్నకేశవుల్ని డబ్బు కోసం బెదిరించారు. ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడిని, గురునాథ్ రెడ్డిని, అలాగే చెండేపల్లి స్వామి, వీళ్ళు అందరినీ ఈ యువకులు బెదిరించారు డబ్బుల కోసం. వారి మధ్య ఒప్పందం కుదరలా. దీంతో సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేస్తామని చెప్పి 26న ఈ నెల వాళ్ళు బెదిరించారు. ఇవి వీడియోలు వైరల్ అయ్యాయి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే వాళ్ళు. ఇది విద్యాశాఖ విచారణ జరిపి పోలీసులు కేసు నమోదు చేశారు, విచారణ చేస్తున్నారు. సో కాబట్టి ఈ సంఘటన చూసిన తర్వాత టీచర్ల మీద ఉన్నటువంటి ఒక సాదాభిప్రాయం పోతుంది. నల్గొండ జిల్లాలో గతంలో ఒక వీడియో వచ్చింది. టీచర్లు, ఒక లేడీ టీచరు, జెంట్ టీచరు, వీళ్ళిద్దరూ ఆ స్కూల్లోనే తరగతి గదిలోనే ఆ సెక్స్ వీడియోలు, పోర్న్ వీడియోలు చూస్తూ సెక్స్ చేస్తూ ఉంటే ఆ వీడియోలు ఇంకొక టీచర్ తీశారు. ఇలాంటివి బయటకు వచ్చినటువంటి సందర్భాలు అనేకం ఉంటాయి. పాఠాలు చెప్పాల్సినటువంటి టీచర్లు, గురువుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి చేష్టలు చేస్తున్నారు? వాళ్ళకి సస్పెన్షనే మార్గాలి, లేదంటే డిస్మిస్ చేయాలా, వాళ్ళని అసలు సర్వీస్ నుంచి టోటల్గా తీసేయాలి కదా. మరి ఆ పని ఎందుకు చేయలేకపోతుంది గవర్నమెంట్ అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.